హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను జూనియర్ లైన్మెన్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి టాపిక్ పైన 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1 ఏముంది? విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు వ్యాట్. ఓకేనా. ద యూనిట్ ఆఫ్ కరెంట్ ఏముంది? ఎంపియర్ ఉంది. యూనిట్ ఆఫ్ వోల్టేజ్ ఏముంది? వోల్ట్ ఉంది. సో అలాగే ద యూనిట్ ఆఫ్ పవర్ ఏముంది? వ్యాట్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ 4 ఆప్షన్ ఇచ్చేసాడు. దీనిలో ఏది వ్యాట్గా ఏది పవర్కి ఈక్వలెంట్ లేదు అంటే మీరు చెప్పాలి. ఓకేనా. ఎంపియర్ ఇంటూ వోల్ట్ అంటే అదేంటి? పవర్ అయిపోయింది. ఓకేనా. ఎంపియర్ స్క్వేర్ ఇంటూ ఓమ్ అంటే అదేమైంది? పవర్ అయింది. ఓకేనా. జౌల్స్ పర్ సెకండ్ అంటే అది కూడా పవర్ అయింది. కానీ ఎంపియర్ డివైడ్ బై వోల్ట్ అంటే అది పవర్ కాదు. ఓకే. సో దానికోసము ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2 ఏముంది? విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ డస్ నాట్ యూజ్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే. మీకు తెలుసు హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే మీకు తెలుసు. ఓకేనా. సో ఇక్కడ 4 ఆప్షన్ ఇచ్చేసాడు. దీనిలో హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఏది లేదు అంటే మీరు చెప్పాలి. ఓకే. సో ఎలక్ట్రిక్ ఫర్నెస్ ఏముంది? అది కరెంట్ నుంచే పనిచేస్తుంది. గీజర్ ఏముంది? కరెంట్ ఉంటేనే గరం అయిపోతుంది. ఎలక్ట్రిక్ ఐరన్ ఏముంది? కరెంట్ ఉంటే అది కూడా గరం అయిపోతుంది. కానీ వ్యాక్యూమ్ క్లీనర్ ఏముంది కదా, ఇది గాలి నుంచి పనిచేస్తుంది. సో దానికోసము ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3 ఏముంది? వాట్ ఈస్ ద వోల్టేజ్ జనరేటెడ్ బై ఆల్కలైన్ సెల్ యూజ్డ్ ఇన్ ఏ వాల్ క్లాక్. ఓకేనా. మన ఇంట్లో వాల్ క్లాక్ ఉంది కదా, దానికి మనము ఆల్కలైన్ సెల్ అంట చెప్తాము. ఆ వోల్టేజ్ ఎంత ఉంటుంది ఆ సెల్ది అంట మీరు చెప్పాలి. ఓకే. సో దీనికి ఆన్సర్ ఏముంది? 1.5 వోల్ట్. క్వశ్చన్ నెంబర్ 4 ఏముంది? ప్యారలల్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ ఈజ్ డన్ టు. ఓకేనా. ఈ సెల్స్ ఉన్నాయి కదా, మనం సిరీస్లో కనెక్షన్ ఇస్తాము, ప్యారలల్లో కనెక్షన్ ఇస్తాము. ఓకే. సో ప్యారలల్లో కనెక్షన్ ఎందుకు ఇస్తాము అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సో మనకి ఎక్కువ వోల్టేజ్ కావాలంటే సెల్కి మనము సిరీస్లో కనెక్షన్ ఇస్తాము. ఓకేనా. సో అలాగే మనకి ఎక్కువ కరెంట్ కావాలంటే సెల్కి మనము ప్యారలల్లో కనెక్షన్ ఇవ్వాలి. ఓకే. సో దానికోసము ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇంక్రీజ్ ద కరెంట్ కెపాసిటీ. క్వశ్చన్ నెంబర్ 5 ఏముంది? విచ్ మీడియం హ్యాజ్ లీస్ట్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్. ఓకే. డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే నేను ఒక వైర్లా లేదా ఒక మటీరియల్లా నేను వోల్టేజ్ పంపిస్తా. ఓకేనా. అది వోల్టేజ్ పంపించిన తర్వాత అది ఊడిపోవద్దు. ఓకేనా. ఎంత వోల్టేజ్ వరకు అది ఊడిపోదు, అక్కడ వరకు మనం ఏం చెప్తామంటే డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంట చెప్తాము. ఓకేనా. సో ఇక్కడ 4 ఆప్షన్ ఉన్నాయి. దీనిలో ఏ ఆప్షను డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది అంట మీరు చెప్పాలి. ఓకేనా. క్వార్జ్ ఏముంది కదా, దీని డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఎంత అయినా వోల్టేజ్ పంపించండి, అది తొందరగా ఊడిపోదు. ఓకేనా. అలాగే గ్లాస్ కూడా డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. పారాఫిన్ వ్యాక్స్. ఓకేనా. దీని కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ గాలి ఏముంది కదా, దీని డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. ఓకే. సో దానికోసము ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 ఏముంది? ద మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ ఆఫ్ ఏ పారామ్యాగ్నెటిక్ మటీరియల్ ఈజ్. ఓకేనా. మీకు తెలుసు కదా, ఫెరోమ్యాగ్నెటిక్ మటీరియల్, పారామ్యాగ్నెటిక్ మటీరియల్, డయామ్యాగ్నెటిక్ మటీరియల్ ఇలా ఉంటవి. ఓకేనా. ఫెరోమ్యాగ్నెటిక్ మటీరియల్ అంటే ఒక మటీరియల్ మ్యాగ్నెట్కి స్ట్రాంగ్గా అట్రాక్ట్ అయితే దానికి మనము ఫెరోమ్యాగ్నెటిక్ అంట చెప్తాము. పారామ్యాగ్నెటిక్ మటీరియల్ అంటే తక్కువ అట్రాక్ట్ అయితే దానికి మనం పారామ్యాగ్నెటిక్ మటీరియల్ అంట చెప్తాము. ఓకేనా. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ అంటే ఒక మటీరియల్కి నేను మ్యాగ్నెటైజ్ చేస్తా. సో దాని కెపాసిటీ ఏంటి? ఓకేనా. దాని కెపాసిటీ ఏంటి? సో దానికి మనము ససెప్టిబిలిటీ అంత చెప్తాము. ఓకేనా. అది ఒక కాన్స్టెంట్ ఉంటుంది. 1 ఉంటుంది, లేకపోతే 0 ఉంటుంది. ఓకేనా. సో ఇలా ఉంటుంది. సో అలాగే ఈ పారామ్యాగ్నెటిక్ మటీరియల్ ఉంది కదా, దీన్ని మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ ఎంత ఉంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. <0 ఉందా,
లేదా లెస్ దెన్ 1 బట్ పాజిటివ్ ఉందా, ఇలాగే ఆప్షన్ ఇచ్చాడు. ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 2 లెస్ దెన్ 1గా తక్కువ ఉంది బట్ పాజిటివ్గా. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 ఏముంది, యూనిట్ ఆఫ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్. సో ఇక్కడ యూనిట్ ఆఫ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అడుగుతున్నాడు ఆయన. ఓకేనా, దాని ఆన్సర్ ఏముంది, ఓమ్ ఉంది. ఓకే, ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8 ఏముంది, ఏ ప్యారలల్ సర్క్యూట్ ఈజ్ సెడ్ టు బి రిజొనెన్స్ వెన్ ద అడ్మిటెన్స్ ఈజ్ ప్యూర్లీ. ఓకేనా, ఒక సర్క్యూట్ ఉంది, ఆ సర్క్యూట్కి మనము రిజొనెన్స్ చెప్పాలంటే దానికి అడ్మిటెన్స్ ఏంటి అంటే అడుగుతున్నారు. అడ్మిటెన్స్ అంటే అడ్మిట్ అవ్వాలంటే అడ్మిటెన్స్ అంటే అడ్మిట్. ఓకేనా, కండిషన్ ఏంటి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, ఆ సర్క్యూట్ ఏముంది కదా ఫుల్గా అది కండక్టివ్గా ఉండాలి. ఓకేనా, అప్పుడే అది రిజొనెన్స్గా వెళ్తుంది. దానికోసం ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9 ఏముంది, సిస్టర్ మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఎమిటర్. ఓకేనా, ఇప్పుడు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఏముంది కదా, ఫస్ట్ ఎన్ ఏముంది కదా లెఫ్ట్ సైడ్ నుంచి, సో దానికి మనము ఎమిటర్ అంటే చెప్తాము. మిడిల్లో పి ఏముంది కదా, ఓకేనా, పి ఉండాలి లేకపోతే ఏమో మటీరియల్ ఉండాలి, దానికి మనం బేస్ అంటే చెప్తాము. సో రైట్ సైడ్లో ఎన్ ఉంది కదా, దానికి మనం కలెక్టర్ అంటే చెప్తాము. ఎప్పుడైనా మనం సప్లై ఇస్తే అది ఎమిటర్ నుంచి బేస్కి పోతుంది, బేస్ నుంచి కలెక్టర్కి పోతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద కామన్ ఫండమెంటల్ అది. ఓకేనా, సో దానికోసం దీనికి ఆన్సర్ ఏముంది ఈ క్వశ్చన్కి, ఆప్షన్ నెంబర్ 1 పాస్ టు ద కలెక్టర్ త్రూ ద బేస్. అంటే ఎమిటర్ నుంచి బేస్కి వస్తుంది, బేస్ నుంచి కలెక్టర్ పోతుంది కరెంట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10 ఏముంది, రిపల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అవుట్పుట్ వేవ్ ఫామ్ ఆఫ్ ఏ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ వెన్ ఫెడ్ విత్ ఏ 50 Hz సైన్ వేవ్. ఓకేనా, ఇప్పుడు రిప్పల్ ఫ్రీక్వెన్సీ ఏముంది కదా, అది ప్రతి ఒక్క బ్రిడ్జ్ రెక్టిఫైయర్కి వేరే వేరే ఉంటుంది. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్కి రిపల్ ఫ్రీక్వెన్సీ వేరే ఉంటుంది, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్కి రిపల్ ఫ్రీక్వెన్సీ వేరే ఉంటుంది, బ్రిడ్జ్ రెక్టిఫైయర్కి రిపల్ ఫ్రీక్వెన్సీ వేరే ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ బ్రిడ్జ్ రెక్టిఫైయర్లో ఏముంటుందంటే మీరు ఇన్పుట్లో 50 Hz ఇస్తే అవుట్పుట్లో డబల్ వస్తుంది. ఎంత రావాలి అవుట్పుట్లో 100 వస్తుంది. ఓకేనా, మీరు ఇన్పుట్లో 100 ఫ్రీక్వెన్సీ ఇస్తే అవుట్పుట్లో 200 వస్తుంది, ఇన్పుట్లో 200 ఇస్తే అవుట్పుట్లో 400 వస్తుంది, అంటే అవుట్పుట్లో డబల్ వస్తుంది. ఈ క్వశ్చన్లో ఇన్పుట్లో ఎంత ఇచ్చారు ఫ్రీక్వెన్సీ, 50 Hz ఇచ్చారు, అవుట్పుట్లో ఎంత రావాలి, 100 Hz రావాలి. ఓకేనా, సో దానికోసము ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11 ఏముంది, వెన్ ద షంట్ ఫీల్డ్ ఆఫ్ ఏ డీసీ కంపౌండ్ జనరేటర్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ బోత్ ద సిరీస్ ఫీల్డ్ అండ్ ఆర్మేచర్ సచ్ ఏ కనెక్షన్ ఈజ్ నౌన్ యాజ్. ఓకే, డీసీ కంపౌండ్ జనరేటర్ లోపల ఒక ఆర్మేచర్ ఉంటుంది, ఆర్మేచర్కి పక్క సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది, దానికి ప్యారలల్గా ఒక షంట్ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. ఓకేనా, సో ఈ కనెక్షన్ మనము 2 రకాల ఇస్తాము, షార్ట్ షంట్ కంపౌండ్ జనరేటర్ ఇంకా లాంగ్ షంట్ కంపౌండ్ జనరేటర్ అంట ఉంటుంది. ఓకేనా, సో లాంగ్ షంట్లో మనం ఏం చేస్తామంటే ఆర్మేచర్ ప్లస్ సిరీస్ ఫీల్డ్, దానికి ప్యారలల్గా షంట్ ఫీల్డ్. ఓకేనా, అలా కనెక్షన్ ఇస్తే దానికి మనము లాంగ్ షంట్ అంట చెప్తాము. ఓకేనా, సో ఈ క్వశ్చన్లో ఆయన అదే అడుగుతున్నాడు. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏముంది, లాంగ్ షంట్ కంపౌండ్ జనరేటర్. క్వశ్చన్ నెంబర్ 12 ఏముంది, ద రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఆఫ్ ఏ డీసీ జనరేటర్ క్యాన్ బి రీగెయిన్డ్ బై. ఓకేనా, రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటే దాని లోపల కాన్స్టెంట్గా అంటే లాంగ్ టైం వరకు దాని లోపల ఒక మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండాలి, దానికి మనము రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంట చెప్తాము. దానికి ఎగ్జాంపుల్ ఏముంది, మీ దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంది. ఓకేనా, ఆ మ్యాగ్నెట్ మీకు 10 years పెడితే కూడా దాని లోపల మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకేనా, సో దానికి మనము రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంట చెప్తాము. ఇంకొకటి మ్యాగ్నెట్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అంట చెప్తాము. మనం వోల్టేజ్ పంపిస్తే అప్పుడు అది మ్యాగ్నెట్ అవుతుంది, పవర్ ఆఫ్ చేస్తే మ్యాగ్నెటిజం పోతుంది. ఓకేనా, సో ఇక్కడ డీసీ షంట్ జనరేటర్లో వైండింగ్ ఉంది, ఫీల్డ్ వైండింగ్ ఉంది కదా, దానికి వోల్టేజ్ పంపిస్తే మ్యాగ్నెట్ అవుతుంది, వోల్టేజ్ ఆఫ్ చేస్తే మ్యాగ్నెట్ పోతుంది. సో దాని లోపల రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం రావాలంటే ఏం చేయాలి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, సో దానికి ఏం చేయాలంటే కనెక్టింగ్ ద షంట్ ఫీల్డ్ టు ఏ బ్యాటరీ. ఓకేనా, బ్యాటరీకి మనం కనెక్షన్ ఇవ్వాలి, అప్పుడే ఆ వైండింగ్ లోపల రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం వచ్చేస్తుంది. ఓకే, సో దానికోసము ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13 ఏముంది,
ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ పర్ఫార్మ్డ్ విత్, ఓకేనా, ఒక ట్రాన్స్ఫార్మర్లో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఇట్లా చేస్తాం కదా. సో ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నప్పుడు కండిషన్ ఏముంది అంటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏముంది, రేటెడ్ ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్, అంటే వోల్టేజ్ ఏముంది కదా, రేటెడ్ వోల్టేజ్ ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 14 ఏముంది, ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ ఎట్ ఫుల్ లోడ్ ఈజ్, అంటే సపోజ్ మీ ఇంట్లో లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, గీజర్ ఉంది, మైక్రోవేవ్ ఉంది, ఓకేనా, కంప్యూటర్ కూడా ఉంది. సో మీరు గీజర్ ఆన్ చేస్తే వోల్టేజ్ ఏమవుతుంది, డిమ్ అయిపోతుంది, అంటే మీ లైట్ వోల్టేజ్ తక్కువ అయిపోతుంది, అంటే మీ ఇంట్లో వోల్టేజ్ డిమ్ అయిపోతుంది, ఓకేనా. గీజర్ ఆఫ్ చేస్తే మళ్ళీ వోల్టేజ్ వచ్చేస్తుంది, ఓకేనా. సో దానికి మనం లోడ్ అంటా చెప్తాము, ఓకేనా. సో ఇక్కడ జీరో వోల్టేజ్ రెగ్యులేషన్, మీరు లోడ్ వేస్తే కూడా మీ గీజర్ ఆన్ చేయండి, మైక్రోవేవ్ ఆన్ చేయండి, కానీ వోల్టేజ్ ఎంత ఉంది అలాగే ఉండాలి, ఓకేనా. అలా ఉండాలంటే కండిషన్ ఏంటి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు, ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 2 పాసిబుల్ ఎట్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ లోడ్. ఆ పవర్ ఫ్యాక్టర్ ఏముంది కదా, ఆ లోడ్ది పవర్ ఫ్యాక్టర్ ఏముంది కదా, అది లీడింగ్లో ఉండాలి, ఓకే. వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే అర్థమైంది కదా, వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే వోల్టేజ్ ఎక్కువ తక్కువ అవుతుంది కదా, దానికి మనము వోల్టేజ్ రెగ్యులేషన్ అంటా చెప్తాము, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 15 ఏముంది, ఇన్ ఏ సింక్రోనస్ ఆల్టర్నేటర్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ కాయిల్స్ విల్ హ్యావ్ ఈఎంఎఫ్ క్లోజర్ టు ఏ సైన్ వేవ్ ఫామ్, ఓకేనా. ఈ సింక్రోనస్ ఆల్టర్నేటర్లో మనం వైండింగ్ చేస్తాం, ఓకేనా, షార్ట్ పిచ్ వైండింగ్, ఫుల్ పిచ్ వైండింగ్ ఇట్లా చేస్తాము, ఓకేనా. ఆ వోల్టేజ్ ఏముంది కదా, ఏ వైండింగ్కి దగ్గరగా ఉంటుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు, ఓకే. సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 2 కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ ఇన్ షార్ట్ పిచ్ కాయిల్. క్వశ్చన్ నెంబర్ 16 ఏముంది, స్లిప్ టెస్ట్ ఈజ్ పర్ఫార్మ్ టు డిటర్మైన్, ఓకేనా. ఒక టెస్ట్ ఉంటుంది స్లిప్ టెస్ట్ అంట, అది స్లిప్ టెస్ట్ ఎందుకు చేస్తాము అంట క్వశ్చన్లో అడుగుతున్నారు, ఓకే. దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 2 డైరెక్ట్ యాక్సిస్ రియాక్టన్స్ అండ్ క్వాడ్రేచర్ యాక్సిస్ రియాక్టన్స్, ఇది కనుక్కోవాలంటే స్లిప్ టెస్ట్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 17 ఏముంది, ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఏ పర్మనెంట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్, ఓకేనా. ఇన్స్ట్రుమెంట్ తెలుసు కదా మీకు, పర్మనెంట్ మూవింగ్ కాయిల్, పర్మనెంట్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి, ఓకే. సో ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ దాని డిసడ్వాంటేజ్ ఏంటి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు, ఓకే. దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 2 హై కాస్ట్ రిలేటివ్ టు మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ కంపేర్ చేస్తే దీనిది డబ్బులు ఎక్కువ ఉంది, ఇదే దీనికి డిసడ్వాంటేజ్. క్వశ్చన్ నెంబర్ 18 ఏముంది, ద సర్క్యూట్ జనరలీ యూజ్డ్ ఏ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ టు కన్వర్ట్ సైన్ వేవ్ ఇంటూ రెక్టాంగులర్ పల్సెస్ ఈజ్, ఓకేనా. ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి, నాకు ఏ ఇన్స్ట్రుమెంట్ కావాలంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఏం చేయాలి, సైన్ వేవ్ నుంచి రెక్టాంగులర్ వేవ్ పల్స్కి కన్వర్ట్ చేయాలి, ఓకేనా. సో అలా అంటే ఇన్స్ట్రుమెంట్కి మనము ఏం చెప్తాము అంట క్వశ్చన్లో అడుగుతున్నారు, ఓకేనా. సో దానికి ఆన్సర్ ఏముంది, స్కెమాటిక్ ట్రిగర్ అంట చెప్తాము, ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19 ఏముంది, గ్రాఫైట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్, ఓకేనా. మీరు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చాప్టర్ చదివితే మీకు తెలుస్తుంది, ఓకేనా. ఈ గ్రాఫైట్ ఏముంది కదా, అది ఎందుకు వాడతాము మనము అంట, ఓకేనా. సో గ్రాఫైట్ ఏముంది కదా, యాజ్ ఏ మోడరేటర్గా వాడతాం మనము, ఓకే. క్వశ్చన్ నెంబర్ 20 ఏముంది, ఫర్ స్టేబుల్ ఆపరేషన్ ఆఫ్ ఏ ఇంటర్ కనెక్టర్ సిస్టమ్ ద ప్యాసివ్ ఎలిమెంట్ దట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ద ఇంటర్ కనెక్టింగ్ ఎలిమెంట్ ఈజ్, ఓకేనా. అదేముంది, ఆన్సర్ రియాక్టర్. క్వశ్చన్ నెంబర్ 21 ఏముంది, డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఆర్ యూజువలీ చార్జ్డ్, ఓకేనా. మీ ఇంట్లో మీకు బిల్లు వస్తుంది కదా, అది ఏ బేసిస్లో వస్తుంది, ఫ్లాట్ డిమాండ్ టెరిఫ్ అయినా వస్తుందా, బ్లాక్ రేట్ టెరిఫ్ అయినా వస్తుందా, ఆఫ్ పీక్ టెరిఫ్ అయినా బిల్ వేస్తారా అంట క్వశ్చన్లో అడుగుతున్నారు, ఓకేనా. దీనికి ఆన్సర్ ఏముంది, బ్లాక్ రేట్ టెరిఫ్, ఓకేనా. బ్లాక్ టెరిఫ్ అంటే మీకు ఎంత యూనిట్స్ ఎక్కువ అయిపోతుంది, కన్జంప్షన్ ఎక్కువ చేస్తే మీకు బిల్లు తక్కువ ఇస్తారు, దానికి బ్లాక్ రేట్ టెరిఫ్ అంట చెప్తాము, ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే కమెంట్ సెక్షన్లో సజెషన్ ఇవ్వండి, మీ సజెషన్ ప్రకారం నేను ఇంకా చాలా వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.